అయితే ఇప్పుడు మీరు అందరూ కూడా ఆయిల్ డెమో చేస్తున్నారు కదా, ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తున్నారా? ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఎలా చేస్తారండి మీరందరూ? ఎనీబడి, ఎవరైనా చెప్పండి, ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఎలా ఇస్తున్నారు? గుడ్ మార్నింగ్ మ్యామ్. లెఫ్ట్ హ్యాండ్ లో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థర్మోకోల్ తో చేస్తాం. చెప్పండి మేడం. థర్మోకోల్ తో డెమో థర్మోకోల్ తో మేడం చేస్తాం. yes very good, thanks for your response. సో ఇప్పుడు మీకు ఇక్కడ థర్మాకోల్ తో మీరు చేస్తున్నారు కదా, సో థర్మాకోల్ తో చేసినప్పుడు ఏమవుతుంది, మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి. కరీమూన్ అంట చూడండి, కరిగిపోయి ఆయిల్ అయిపోతుంది మేడం. ఎస్, సో మాట్లాడడం అయిపోయిన తర్వాత మీరు మ్యూట్ చేసుకోండి మైక్. కరీమూన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తారు, మీ హ్యాండ్ లో ఫ్లాక్స్ ఆయిల్ కొంచెం పింక్ చేసి ఆయిల్ థర్మాకోల్ పెట్టి ఆయిల్ వేయంగానే ఏమవుతుంది, పూర్తిగా అది మెల్ట్ అయిపోతుంది థర్మాకోల్, అవునా? సో అది మెల్ట్ అయిన తర్వాత మీరు ఏం చెప్తారు, ఇది ఇలా మెల్ట్ అవుతుంది, ఇది ఎలా అయితే మెల్ట్ అవుతుందో దీనికి మించి మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది అదే పరంగా బాడీలో డైల్యూట్ అయిపోతాయి, కరిగిపోతాయి అని చెప్తారు, కరెక్ట్ కదా? సో అలానే మీరు మేకప్ ని కూడా అంతే లైవ్ డెమో ఇచ్చి దాన్ని ప్రూవ్ చేయొచ్చు. దానికి ఒక టిప్ చెప్పారు. ఏంటి ఆ టిప్ అంటే, ఇప్పుడు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో నేను మీకు పిపిటి ప్రెజెంటేషన్ చూపిస్తాను, జస్ట్ వెయిట్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీకు చూపిస్తాను. ఫస్ట్ పేజ్ కూడా చూస్తున్నాం కదా మేడం, పేరవరు పేరంటోలి వాటిలలో. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే కంప్లీట్ గా స్కిన్ కేర్ గురించి కాదు, మేకప్ కోసం అన్నమాట. సో మేకప్ రిలేటెడ్ గానే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మీకు స్క్రీన్ కనిపిస్తుందండి, విజిబుల్ ఉంది కదా స్క్రీన్ అందరికి? ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఈ కాస్మెటిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవర్ మ్యానుఫ్యాక్చరర్ యూనిట్స్. సో ఎందుకు మనకి అదర్ బ్రాండ్స్ మన బ్రాండ్స్ క్లబ్ చేసి చెప్పాలి అని అంటే, బయట ఉన్న మార్కెట్ అంటే మీకు ఇప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు కాస్మెటిక్స్ గురించి, వెస్టేజ్ కాస్మెటిక్స్ అంటే ఎవరైనా వెంటనే నాకు తెలుసు అని తీసుకునే వాళ్ళు ఉన్నారండి ఎక్కడైనా? లేదు మేడం. బాగా అందరికి తెలిసిన కాస్మెటిక్ నేమ్ ఏంటి? లాక్మీ, ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ మేడం, పాండ్స్, బ్లూ హెవెన్. ఓకే, సో అంటే ఇవన్నీ కూడా మీకు మార్కెట్ లో ఇప్పుడు లాక్మీ బ్రాండే తీసుకుందాం. లాక్మీ బ్రాండ్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారు అంటే, లాక్మీ వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్ గా మీ ప్రతి సీరియల్స్ చూస్తూ ఉంటారు, టీవీలో టెలివిజన్ లో యాడ్ వస్తుందా, బయట బ్రాండింగ్స్ కనిపిస్తాయా, అవునా కదా? బ్రాండింగ్స్ అంటే పెద్ద పెద్ద పోస్టర్లు అన్నమాట, పోస్టర్స్ కనిపిస్తాయి కదా.
లాక్మీ దాని తాలూకా ప్రొడక్ట్స్ అండ్ టీవీలో కూడా మీకు యాడ్ వస్తుంది, బయట కూడా యాడ్ వస్తుంది. ఎవరి నోట విన్నా లాక్మీ 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 అని వింటూ ఉంటారు. సో దాన్ని బట్టి మీ అందరికీ ఏంటంటే కాస్మెటిక్స్ అంటే ఆ పలానా లాక్మీ బ్రాండ్ ని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి మనం కూడా ఆ బ్రాండ్ పర్చేస్ చేయాలి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఆ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే అపాయింట్ చేసుకున్నారు కదా. సో ఆ బ్రాండ్ అంబాసిడర్ ఎంత మంది వరకు ఆ ప్రొడక్ట్ ని తీసుకెళ్ళగలుగుతుంది? చూస్తే ప్రతి ఒక్కరు ఆ ప్రొడక్ట్ ని కొనగలుగుతారా? కొంటారు మేడం. అందరూ కొంటారా? అందరూ కొనలేరు, కొంతమంది మాత్రమే కొంటారు. ఫ్యాన్స్ మాత్రం కొంటారు మేడం. ఎస్. సో కానీ ఇక్కడ మీ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే వెస్టీజ్ లో యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్, కరెక్టా? కరెక్టే మేడం. మీరు బ్రాండ్ అంబాసిడర్. సో మీరు బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీరు ఏవైతే పర్సనల్ గా యూజ్ చేస్తారో, సో యూజ్ చేసినప్పుడు మీ ఫేస్ మీద మేకప్ అని, అంటే మీరు ఒక లిప్స్టిక్ పెట్టుకున్నారు, ఆ లిప్స్టిక్ చూసి అడుగుతారు, అరే మీరు ఏ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నారు, పలానా బ్రాండ్ లిప్స్టిక్ ఇది అని అడుగుతారు. లేదు నేను పలానా లిప్స్టిక్ అంటే వెస్టీజియన్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నానని మీరు చాలా ఈజీగా చెప్పడానికి బాగుంటుంది. అండ్ మీ ద్వారా ప్రొడక్ట్ టెస్టిమోనీ అనేది చాలా ఈజీగా పబ్లిసిటీ అవుతుంది, అవునా కదా? స్ట్రాంగ్ గా చెప్పగలుగుతారు ఆ ప్రొడక్ట్ గురించి. సో అలానే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ పోస్టర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఫెబీలా, ఈ ఫెబీలా ఏవైతే ఉందో ఇది ఫెబీలా బ్రాండ్. బయట బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వీడే సప్లయర్ అండ్ మనకి కూడా వీడే సప్లయర్ ఫెబీలా, ఓకేనా? సో ఫెబీలా ఉన్నటువంటి నెయిల్ పెయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మన నెయిల్ పాలిషెస్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి ఏమవుతుందండి, నెయిల్ పెయింట్స్ అనేవి పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. గోర్లు పెంచుకుంటారు, నెయిల్ పాలిష్లు పెట్టుకుంటారు, అందంగా కనిపిస్తాయి నెయిల్స్. కానీ ఇంట్లో లేడీస్ పనులు చేసినప్పుడు ఆటోమేటిక్ గా నెయిల్ పెయింట్స్ ఈజీగా పోతాయి కదా, ఒక రోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. కానీ మన దగ్గర ఉన్న నెయిల్ పెయింట్స్ ఏంటంటే ఈ ఫెబీలా వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఇది మీకు ఓవరాల్ గా మోర్ దెన్ 1 వీక్ పైననే ఉంటుంది హ్యాండ్స్ కి నెయిల్ పెయింట్. మీరు ఏమైనా క్లాత్స్ వాష్ చేసినా, డిషెస్ వాష్ చేసినా, ఏం చేసినా కూడా నెయిల్ పెయింట్ అనేది పోదు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు బెనిఫిట్, మీకు ఇందులో నెయిల్ మీద చిప్పింగ్ అంటారు. అంటే నెయిల్స్ అనేవి చాలా ఈజీగా ఇరిగిపోతా ఉంటాయి చాలా మందికి. అలానే మధ్యలో ఒక వైట్ ప్యాచ్ లా వస్తూ ఉంటుంది, దాన్ని నెయిల్ చిప్పింగ్ అంటారు. సో ఇలాంటివి అనేవి ఎందుకు వస్తాయి అంటే మనం నాచి రకం తాలూకా ఏవైతే ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తామో, అంటే ఈ 10 రూపీస్, 5 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ నెయిల్ పెయింట్స్ యూజ్ చేసినప్పుడు మీ నెయిల్స్ అనేది ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నెయిల్స్ కూడా ఏమవుతుందంటే డెలికేట్ అయిపోయి విరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నెయిల్ చిప్పింగ్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న వైట్ గా వస్తూ ఉంటాయి, వైట్ డాట్స్ లాగా నెయిల్స్ వస్తూ ఉంటాయి, నెయిల్స్ ఇరిగిపోతూ ఉంటాయి. ఈ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి నెయిల్స్ పుచ్చిపోతాయి కూడా. ఎందుకు అలా అంటే ఈ నెయిల్ పెయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని మీకు క్వాలిటీ ప్రిజర్వేటివ్స్ ఎప్పుడైతే యూజ్ చేయరో డెఫినెట్లీ అది మీకు మీ నెయిల్ మీద ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన దాంట్లో ఉండేది ఏంటంటే ఫెబీలా అనేది టాప్ మోస్ట్ సప్లయర్ వీళ్ళు. సో వీళ్ళు 12 ఫ్యాక్టరీస్ ఉన్నాయి వీళ్ళకి, 8 కంట్రీస్ లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్నది ఏదైతే ఉందో వీళ్ళే మనకు కూడా నెయిల్ పెయింట్స్ ని సప్లై చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైనా అదర్ బ్రాండ్ అంటే మేము ఫేసెస్ వాడతాం, లాక్మీ వాడతాం, మ్యాబ్లిన్ వాడతాం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే గుడ్, మంచిది అని ఇక్కడ మన దగ్గర కొనుక్కుంటే అదే నెయిల్ పెయింట్ టీవీ వస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా సప్లైరు వీళ్ళే, ఫెబీలా వాళ్ళే. అది మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు. దెన్ దే రియలైజ్ ఓకే ఇది కూడా అంతటి టాప్ మోస్ట్ అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఓకే. అలానే యాంక్రోచి అనే వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా లిప్స్టిక్స్, మన దగ్గర ఉన్న లిప్స్టిక్స్ కానీ, కాజల్ పెన్సిల్ అంటే కాటుక పెన్సిల్, ఐ పెన్సిల్ ఉన్నది కదా, ఐ పెన్సిల్ కానీ, కంప్లీట్ కవరేజ్ ఆఫ్ కన్సీలర్స్, ఐ షాడో, కాంపాక్ట్, ఈ 5 ప్రొడక్ట్లని యాంక్రోచి నుంచి మనకి సప్లైర్ అనేది అవుతుందన్నమాట. ఓకే. సో వీళ్ళు ఏంటంటే సెపరేట్ గా కాస్మెటిక్ కేటగిరీలోనే అవార్డ్ ఓరియంటెడ్ ఫర్. ఓకే. సో వీళ్ళ నుంచి మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి సప్లై అవుతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం
మీకు ఈ ప్రొడక్ట్స్ ని ఎలా డెమో చేసి ఇంత ఈజీగా చూపించవచ్చు అని అనుకునంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా కస్టమర్ కి చెప్పేటప్పుడు మీరు సింపుల్ గా మ్యామ్ మొన్న ఒక ట్రిక్ చెప్తారు. ఏంటంటే చూడండి, ఇప్పుడు మన దగ్గర వెలినో లిప్స్టిక్ ఉంది, అలానే లాంగ్ వేర్ లిప్స్టిక్ ఉంది కదా. బేసిక్ ఈ రెండింటికి తేడా అంటే మీరు ఏం చెప్తారు? ఈ రెండింటికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? రెడ్ ఇది మేడం, వెస్టేజ్. ఈ రెండు వెస్టేజే. ఇది మిస్టర్ ఆఫ్ మిలానో, ఇది వెలినో. ఓకే ఓకే. ఈ రెండింటికి వేరియేషన్ అంటే ఏం చెప్తారు మీరు? ఢిల్లీలో లిప్స్టిక్ కాస్ట్ గా పోతుంది మేడం అది, బట్ లాంగ్ లిప్స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. నో. సో ఎప్పుడైతే మీరు వెలినో లిప్స్టిక్స్ అనేవి వెరీ లోయెస్ట్ ప్రైస్ లిప్స్టిక్స్ అని చెప్తా ఉంటారో, డెఫినెట్లీ పీపుల్ థింక్ ఏం చెప్తారంటే, ఏం ఆలోచిస్తారంటే మేము ఇంత చీప్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయము అన్న వర్డ్ యూజ్ చేస్తారు. సో అందుకనే ఏంటంటే ఇంతటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది చీప్ అన్నది కాకుండా మీరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో దీన్ని మీకు అందిస్తున్నారు అని చెప్పాలి. అలానే అదర్ బ్రాండ్ కి మన బ్రాండ్ కి వేరియేషన్ తెలియాలి, మీకు లాంగ్ లాస్టింగ్ అనుకున్నట్లయితే వాళ్ళకి మీరు చెప్పాల్సింది వాళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ అయితే యూజ్ చేస్తా ఉన్నారో సో ఆ ప్రొడక్ట్ ని వాళ్ళ హ్యాండ్ మీద డ్రా చేయండి. వాళ్ళ కళ్ళు మూసుకోమని చెప్పి ఆ ప్రొడక్ట్ మీ చేతిలో తీసేసుకొని మన ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ రెండు ప్రొడక్ట్స్ డ్రా చేయండి. రెండు ప్రొడక్ట్స్ డ్రా చేసేసి వాళ్ళకి కళ్ళు ఓపెన్ చేసి రెండిట్లోని ఏది మన బ్రాండ్, ఏది వాళ్ళు యూజ్ చేసే బ్రాండ్, వేరియేషన్ చెప్పండి. కళ్ళు మూసుకొని డ్రా చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుందా ఎటువైపు డ్రా చేశారో? తెలియదు కదా. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక కలర్ చూస్ చేసుకుంటారు. సో ఏదో ఒక కలర్ చూస్ చేసుకుంటే అందులో దీని తాలూకా టెక్స్చర్, దీని తాలూకా టెక్స్చర్ రెండు ఒకేలా ఉంటాయి. ఒకేలా ఎందుకు ఉంటాయంటే ఇవందరికీ కూడా సప్లయర్ ఎవరు? యాంక్రోచి వాళ్ళే. అంటే ఏదైతే వీడి ఫ్యాక్టరీలో తయారవుతుందో దీన్ని నా షాప్ కి పంపిస్తున్నాడు, వాళ్ళ షాప్ కి పంపిస్తున్నాడు. సో ఇద్దరికి ప్రొడక్ట్ ఒకటే, పేర్లు తేడా. అవునా కదా? అప్పుడు ప్రొడక్ట్ ఒకటే ఉంటుంది కదా. అర్థమైందా మీకు? సో ఆ పరంగా కూడా అంటే ఎవరైతే మీకు ఆబ్జెక్ట్ చేస్తారో ఈ లిప్స్టిక్లు అంత మంచివేం కాదు, బ్రాండ్స్ ఉన్నాయి, ఒక ఫేసెస్ ఉంది, ఒక నెక్స్ట్ లాక్మీ ఉంది, మ్యాబెలిన్ ఉంది, షుగర్ ఉంది, ఇలాంటివి చెప్తా ఉంటారు మీకు బయట. అది టాప్ బ్రాండ్, ఇదేం బ్రాండ్, ఇది మనం ఎప్పుడు వినలేదు అని ఎవరైతే మీకు ఆబ్జెక్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి మీరు ఇలా టెస్ట్ చేసి వాళ్ళకి మీరు ఇది ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకు ఎలా ప్రూవ్ చేయాలంటే అలా ప్రూవ్ చేయాలి. మన ప్రొడక్ట్ అండ్ వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళని క్లోజ్ చేసుకోమని చెప్పి, ఐస్ క్లోజ్ చేసుకోమని మీరు హ్యాండ్ మీద డ్రా చేసేసి వాళ్ళకి రెండింటిలో వాళ్ళ బ్రాండ్ ఏది అప్లై చేసామో వాళ్ళే చెప్పమని చెప్పండి. మేడం రెండు ఒకేలాగా ఉన్నప్పుడు మేము అదే వాడతాం అనొచ్చు కదా మేడం? ఎందుకంటారు? ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అదర్ బ్రాండ్ లో పర్చేస్ చేయాలి అంటే మార్కెట్ ఎంత చేస్తుందంటే బయట ఇదే లిప్స్టిక్ మీకు 1500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ కాస్ట్ పడుతుంది. లైక్ అంటే మ్యాబ్లిన్, లోరియల్, ఫేసెస్ ఇలాంటి బ్రాండ్స్ లో ఇది మీకు 1000 రూపీస్ వర్త్ పడుతుంది కాస్ట్. కానీ మన వెస్టీస్ లో ఇది కాస్ట్ ఎంత ఉంది? జస్ట్ 560 రూపీస్ ఓన్లీ. అండ్ మీకు ఇందులో పీవీ ఎంత వస్తుంది? 18 పీవీ వస్తుంది. అంటే సేమ్ క్వాలిటీ వస్తుంది, సేమ్ మెటీరియల్ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మీకు పీవీ కూడా వస్తుంది కదా. రెండు ఒకటే అయినప్పుడు తక్కువ ధర పెడతారా, ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటారా? తక్కువ పెడతారు మేడం. అదే తేడా కోసమే అడిగాను మేడం. ఏం తేడా? అదే క్లియర్ చేస్తున్నా నేను మీకు. ఇప్పుడు మీకు క్లియర్ అయింది మేడం. రెండు ఒకటే అనేటప్పుడు రెండు ఒకటే మెటీరియల్, రెండు ఒకే విధమైనటువంటి టెక్స్చర్ ఉన్నాయి, రెండు లాంగ్ స్టే ఉన్నాయి. ఇది 1000 రూపాయలు చెప్పాను, ఇది 500 చెప్పాను. ఎంత పెట్టి నేను కొనుక్కుంటాను? 500 కొనుక్కుంటాను. ఇదే కొనుక్కుంటారు కదా. అంటే కొంచెం మన బడ్జెట్ తక్కువ అవ్వాలని చూస్తారు కానీ ఎక్కువ పెట్టుకోవాలని ఎవరు చూడరు కదా. సో ఆ పరంగా కూడా మీరు పర్సన్ కి కాన్ఫిడెంట్ గా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. క్లియర్? క్లియర్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కిందన కంప్లీట్ గా చూడండి
కాస్మిక్ న్యూట్రికోస్ అని ఉంది కదా, ఇందులో మీకు వెంచర్ వెల్నెస్ స్కిన్ కేర్ స్పేస్ దట్ సప్లైడ్ ఫర్ ది పర్ఫెక్ట్ బ్లెండ్ లిక్విడ్ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో, అంటే వీళ్ళు మాత్రమే ఓన్లీ ఐకి సంబంధించి ఫౌండేషన్ కి సంబంధించి సప్లయర్ వీళ్ళు. ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరర్. ఓకేనా? సో ఏంటి అంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇందులో మీకు ప్రొడక్ట్స్ అనేవి ఇంకా ఇంకా తక్కువ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే కాజల్ పెన్సిల్ కానివ్వండి, ఐలైనర్ కానివ్వండి, అందులో విటమిన్ ఈతో వస్తుంది. విటమిన్ ఈ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎవరికైనా కానీ కంటి నుంచి రీజన్ లేకుండా కళ్ళ నీళ్లు కారుతూ ఉన్నా అది ఒక ఎలర్జీ అన్నమాట. సో వాళ్ళకి కూడా మనము మన కాజల్ని ప్రమోట్ చేయొచ్చు. కాజల్ ఇన్ ద సెన్స్ కాటుక. ఓకే, ఐ పెన్సిల్ అని అంటారు మన దాంట్లో. ఇది కాస్ట్ ఎంత? జస్ట్ 295 రూపీస్. ఓకేనా? సో 295 రూపీస్ 1 స్ట్రోక్ తో అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి మీరు డ్రా చేస్తే చాలా స్మూత్ అప్లికేషన్ అయిపోతుంది. అలానే డార్క్ గా కూడా కళ్ళు కనిపిస్తాయి. అలానే మీకేంటంటే కళ్ళు అనేవి బాగా స్మజ్ నొలుముకునే అలవాటు ఉంటుంది చాలా మందికి. ఇట్లా కళ్ళు ఇలా 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 అనుకుంటా ఉంటారు. సో వాళ్ళకి కళ్ళ నిండా కాటుకైపోయి ఆ బ్లాక్నెస్ పోకుండా డిఫరెంట్ గా పాడైపోతా ఉంటాయి కళ్ళు. ఎక్కువ సార్లు ఇలాగ స్మచ్ చేసినప్పుడు ఏమవుతుంది, కళ్ళ దగ్గర మచ్చలు పడతాయి, ముడతలు వస్తాయి, సాగిపోతుంది ఇక్కడ చర్మం అనేది. దీంట్లో మనకి ఆ ప్రాబ్లం లేదు. ఇది స్మచ్ ఫ్రీ. ఒకసారి మీరు ఎలా డ్రా చేస్తే అలానే ఉంటుంది. అండ్ విటమిన్ ఈతో వస్తుంది కాబట్టి దిస్ ఇస్ సేఫ్ ఫర్ అవర్ ఐస్. ఓకే, సో ఇది మీకు జస్ట్ 290 రూపీస్. ఇది మీకు 290 రూపీస్ పెట్టి పర్చేస్ చేశారంటే కనుక మీకు 9 పీవీకి వస్తుంది. 9 పీవీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో మీ డౌన్లైన్ బిల్లింగ్స్ చేసుకోవాలి, అయితే మీకు సిఎన్సి క్లోజింగ్ లేదంటే మంత్ ఎండింగ్ క్లోజింగ్ లో మీరు ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి అని అంటే, మీరు పర్టికులర్ గా వాళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కానీ 9 పీవీ కావాలి అంటే ఏం ప్రమోట్ చేయాలి అనేది మీ మైండ్ లో ఒక డిస్ప్లే అవ్వాలి కదా ప్రొడక్ట్ అనేది. అవునా? సో మీకు అవగాహన లేకపోతే మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు 540 పెడితే మీకు ఆయిల్ క్యాన్ కొనొచ్చు, 9 పీవీ వస్తుంది. కరెక్టా? కరెక్ట్. మన దగ్గర ఫైస్బ్రోన్ ఆయిల్ 540 రూపీస్ 9 పీవీ వస్తుంది. కానీ ఇప్పుడు కస్టమర్ దగ్గర 540 రూపీస్ లేవు కానీ 9 పీవీ కావాలి, తక్కువే పెడతానంటుంది డబ్బు. సో మరి అప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏం ప్రొడక్ట్ ఉందని మీకు తెలుసు. సో అందుకని ఏంటంటే బ్యూటీ కేటగిరీ అనేది దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ టు యూ ఆల్. ఎందుకంటే ఇది మీకు తక్కువ బడ్జెట్ ఎక్కువ పీవీ అనేది వచ్చే కేటగిరీ ఏదైనా ఉంది అంటే అది కాస్మెటిక్ కేటగిరీ. మీకు ఇందులో మిస్టర్ ఆఫ్ మిలానో కానీ వెలినో కానీ మీరు కనుక ప్రమోట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా డే బై డే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండండి. వాళ్ళ డైలీ రొటీన్ లో ప్రతి ఒక్కరు డైలీ ఫేస్ కి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రొడక్ట్లు వాడరేమో అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా కాస్మెటిక్స్ అనేవి మినిమం వాడతారు. ఇది పెద్ద మేకప్ ఏం కాదు. ప్రతి ఒక్కరు కళ్ళకి కాటుక పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు లిప్ కి లిప్ బామ్ రాసుకుంటారు, ఫేస్ కి ఏదో ఒక క్రీమ్ రాసుకున్న తర్వాత ఫేస్ పౌడర్ రాసుకుంటారా లేదా? అది మీరు కాంపాక్ట్ సజెస్ట్ చేయండి. లిప్స్టిక్ పెట్టుకున్న వాళ్ళకి లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్ కానీ సజెస్ట్ చేయండి. కాజల్ పెన్సిల్ సజెస్ట్ చేయండి. మస్కరాస్ అంటారా, ఎప్పుడు సీజనల్లీ పెట్టుకుంటారు. అలా సీజనల్ గా వాడుకున్నా కూడా కాస్మెటిక్ ప్రొడక్ట్ అనేది మీకు 1 year వరకు ఎక్స్పైరీ ఉంటుంది. బట్ బడ్జెట్ మీకు తక్కువ అవుతుంది. అలానే యూజ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా లాంగ్ స్టే ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇందులో మీకు ప్రిజర్వేటివ్స్ కూడా ఏంటి అంటే హార్మ్ లేని ప్రిజర్వేటివ్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇది 100% న్యాచురల్ మెథడ్ లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ తర్వాత మీకు లిప్స్టిక్స్. సో లిప్స్టిక్స్ ఏంటంటే లిప్స్టిక్స్ కూడా తక్కువ రకం లిప్స్టిక్స్ యూజ్ చేయడం వల్ల లిప్ మీద బ్లాక్ కలర్ లిప్ ఏమంటారు ఒక బ్లాక్ ట్యాన్ లాగా వచ్చేస్తుంది. లిప్ అంతా కూడా నల్లగా ఉంటాయి. చాలా మందికి లిప్స్ ఎలా ఉంటాయి, ట్యాన్ గా ఉంటాయి. ఏం వాడకపోయినా కూడా ట్యాన్ గా ఉంటాయి. ఎందుకు అట్లా ట్యాన్ గా ఉంటాయి అంటే మీరు ఐదర్ వ్యాజ్లీన్స్ ఇలాంటివి ఏవేవో పెడతా ఉంటారు లిప్స్ కి కలర్ లేకపోయినా కూడా. కానీ అవి మీరు తక్కువ రకం ప్రొడక్ట్ ని యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా అందులో ఉన్న ప్రిజర్వేటివ్స్ కారణంగా మీకు లిప్ మీద ఆ బ్లాక్ స్పాట్ అనేది ఆ ట్యాన్ అనేది రావడం జరుగుతుంది.
సో మరి దాని నుంచి రిమూవ్ చేసుకోవాలి అని అంటే మన దగ్గర లిప్ బామ్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. అవి కూడా విటమిన్ ఈ ఆయిల్తో వస్తాయి, జోజోబా ఆయిల్తో వస్తాయి. సో దానివల్ల ఏంటంటే మీకు లిప్ మీద ఉన్నటువంటి ఆ ట్యాన్ ని క్లీన్ చేయడానికి అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. అందుకనే మన దగ్గర ఉన్న లిప్స్టిక్స్ యూజ్ చేస్తే లిప్స్ అనేవి నల్లగా పగిలిపోవు, చిట్లిపోవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావన్నమాట. అలానే మనకి లిప్ కేటగిరీలో 220 రూపీస్ నుంచి 650 రూపీస్ వరకు లిప్స్టిక్స్ అనేవి వేరియేషన్స్ ఉన్నాయి. దేనికి ఎంతెంత పీవీ వస్తుంది అనేది నేను మీకు 1 by 1 చెప్తాను. వీలుంటే కనుక మీరు మీ నోట్బుక్ తీసుకుని రాసుకోండి. ఎందుకంటే ఏదైనా మీకు ఒక సబ్జెక్ట్ తెలుసుకునేటప్పుడు కొంచెం నోట్ చేసుకుంటే ఇప్పటికి వినేసి నాకు గుర్తుంటది అనుకుంటారు, కానీ ఒక అరగంట తర్వాత నేను ఏం చెప్పాను అడిగితే మీకు గుర్తుండదు. కరెక్టే మేడం. సమ్ టైమ్స్ నేను ఫోన్ అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. నేను మీటింగ్ లో ఉన్నాను అనుకో, నేను మీ ఫోన్ ఆన్సర్ చేస్తున్నానా? అవ్వదు. నా ఫోన్ కలవదు మీకు. నేను మీటింగ్ లో ఉండేటప్పుడు సెమినార్ చెప్తాను, కానీ నేను మీ కాల్స్ ఎందుకు అటెండ్ చేస్తాను? ఆ టైంలో మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఒక 10,000 కొంటాను, 11,000 కొంటాను అన్నారు అనుకోండి, అక్కడ బిజినెస్ ఎవరు లాస్ అవుతున్నారు? మీరు లాస్ అయిపోతారు. కరెక్ట్. సో కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైతే నేను వీలున్నప్పుడు ఇట్లాంటివి చెప్తా ఉంటానో మీరు నోట్ చేసుకున్నట్లయితే కనుక అట్లీస్ట్ డైలీ వన్స్ మీరు చూసినట్లయితే మీ మైండ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతాయి అన్ని. దాన్ని ఆటోమేటికల్లీ మీరే సజెస్ట్ చేస్తూ ఉంటారు మీ డౌన్లైన్స్ కానీ మీకు కానీ. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మనకి లిప్ కేటగిరీ వైజ్ వచ్చేటప్పటికి ఇక్కడ లిప్స్టిక్ ఇది వెలినో కేటగిరీలో మనకు ఓన్లీ 1 లిప్స్టిక్ అవైలబుల్ ఉంది. దిస్ ఇస్ లిక్విడ్ లిప్స్టిక్. 5 to 6 hours స్టే ఉంటుంది లిప్ మీద. 220 రూపీస్, 9 PV. ఎంత ఇది? సారీ 7 PV. 220 రూపీస్ 7 PV వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అలానే నెక్స్ట్ మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ కేటగిరీ ఏంటి అని అంటే ఇప్పుడు మిస్టర్ ఆఫ్ మిలాన్ కేటగిరీలో ఎక్కువ ఉంటాయి, హ్యూజ్ ఉంటాయి, ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి. మిస్ట్రల్ అనగానే ఎక్కువ కలెక్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి. అంటే మనకి క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ ఉంది, ఇది మీకు 360 రూపాయలు, 12 PV వస్తుంది. సో క్రీమీ మ్యాట్ అంటే ఏంటి అంటే మీ లిప్స్ అనేవి కొంచెం మాయిశ్చరైజర్, తేమ కలిగి ఉండేలాగా చూపిస్తుంది లిప్స్ అనేది అవుట్లుక్ మీరు పెట్టుకున్న లిప్స్టిక్. ఓకే. సో ఇది మీకు 360 రూపీస్, 12 PV వస్తుంది. ప్యాకింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అలానే సిరం బేస్డ్ లిప్స్టిక్స్. ఇది మీ అందరికీ తెలుసు, ఇది ఈ ఇయర్ లాంచ్ అయిన లిప్స్టిక్స్ ఇవి. సో ఈ సిరం లిప్స్టిక్స్ అనేవి మీకు స్క్రీన్ పైన ఇరా మేడం. ఈ సిరం లిప్స్టిక్స్ 440 రూపీస్. ఇది సిరం బేస్డ్ లిప్స్టిక్స్, సిరంతో వస్తాయి. ఓకేనా? సో సిరంతో వస్తాయి. ఇది కూడా స్కిన్ మీద ఎవరికైతే గ్లాసీ లుక్ కావాలనుకుంటున్నారో, లిప్స్ అనేవి గ్లాసీగా కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ లిప్స్టిక్స్ అనేవి మీకు యూసేజ్ ఎప్పుడు బాగుంటుందంటే కమింగ్ మనకి రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ లిప్స్ అనేది బాడీ అనేది ఏమైపోతుంది, కంప్లీట్గా డ్రై అయిపోతుంది. మన డ్రై అయిన టైంలో మనం ఎలాంటి యూజ్ చేయాలనుకుంటాం? కొంచెం తేమ శాతం ఉన్నవి యూజ్ చేయాలనుకుంటాం, మాయిశ్చర్ యూజ్ చేయాలనుకుంటాం. సో అలాంటి టైంలో మీకు మేడం ఎస్ మేడం కొంచెం స్క్రీన్ మీద ప్రొడక్ట్ వచ్చేదాకా కొంచెం ఏమైనా వీలవుతుందా? మీ చేతిలో ఉండడం వల్ల మాకు అంత ప్రొడక్ట్ కనిపించట్లేదు. వెయిట్ ఐ షో యూ. అది ఇంకా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందేమో అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ క్రీమీ లిప్స్టిక్స్. ఇది క్రీమీ లిప్స్టిక్స్ ఇక్కడ మీకు పెట్టాను చూడండి. టోటల్ గా ఉంది ఇక్కడ ఎంఆర్పి ఎంత, డిపి ఎంత అండ్ పివి ఎంత ఇక్కడ మెన్షన్ ఉందా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మేడం. yes this is the creamy matte lipstick. ఇది ఓకే. ఇది మీకు షియా బటర్ డీప్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది, ఇంటెన్స్ కలర్, స్టే ఫర్ లాంగ్ టైం, విటమిన్ ఈ, ఏ వైటమిన్స్ అనేవి ఇందులో మీకు యాడ్ చేయడం జరిగింది. స్మూత్ అండ్ ఈవెన్ ఫినిష్ అనేది మీ లిప్కి ఇస్తుంది ఇది. ఓకే. మీరు ఇది ఫోటో తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్ ఎవర్. మీరు ఇది డేటా సేవ్ చేసుకున్నట్లయితే కనుక ఇట్ విల్ హెల్ప్ టు యూ.
నెక్స్ట్ సో లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పున్నాను కదా, లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్ ఏదైతే ఉందో ఇది 560 రూపీస్, డిపి 560 రూపీస్, ఎంఆర్పి 655. ఇది 18.67 టీవీ వస్తుంది. ఓకే, 18.67 టీవీ Recording in వస్తుంది. progress. అండ్ ఇది మీకు ఏంటి అంటే ఫెదర్ లైట్ కిస్ ప్రూఫ్ టెక్స్చర్ అంటారు. కిస్ ప్రూఫ్ టెక్స్చర్ అంటే ఏంటి అంటే అంటే కొంచెం ఇది బ్యూటీ లాంగ్వేజ్ లో కిస్ ప్రూఫ్, ప్రింట్ ప్రూఫ్ ఇట్లా ఇట్లా చెప్తా ఉంటారు. కిస్ ప్రూఫ్ ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైనా కానీ మన లిప్స్ ఇట్లా టచ్ చేసినా కూడా ఈ లిప్ ప్రింట్ అనేది దీనికి రాదు. ఇప్పుడు నేను ఈ లాంగ్ వేర్ లిప్స్టిక్ సేమ్ కలరే అప్లై చేసుకున్నాను నా లిప్స్ కి. ఇప్పుడు నేను మీకు ఏమైనా కనిపిస్తుందో? వెయిట్, ఐ విల్ షో ఆన్ టిష్యూ. లేదు మేడం. ఇది టిష్యూ కదా, వైట్ ఉంది కదా. ఏమీ లేదు మేడం. టెక్స్చర్ అనేది ఇందులో ఉంది. అలానే స్మూత్ ఉంటది, వెల్వెట్ ఫినిష్ అంటారు. సో వెల్వెట్ ఇప్పుడు మన ఫ్లవర్స్ తెలుసా మీకు? ఏమంటారు? రేఖలు, ఏవో పువ్వు. సో అవి వేరేలా ఉంటాయి. అలానే హైబ్రిడ్ పెటల్స్ అవి వేరేలా ఉంటాయి. అవునా? స్మూత్ ఏదైతే ఉందో ఆ వెల్వెట్ ఫినిష్ అనేది మీ క్లిప్ మీద టెక్స్చర్ మారుతుంది. అండ్ ఇది లాంగ్ స్టే ఉంటుంది, హోల్ డే స్టే ఉంటుంది. ఎవరికైనా మీరు బ్రైడల్స్ కి ఇవ్వాలి ఒక మంచి కలర్ లిప్స్టిక్ అంటే ఇది ఇవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ సెషన్ కనుక ఆటోమేటిక్ గా ఎగ్జిట్ అయిపోయింది అంటే కనుక మీరు మళ్ళీ ఉండండి. ఓకేనా? టైం అయిపోతే ఇది అయిపోతుంది, నేను మళ్ళీ రీజాయిన్ అవుతాను ఇదే లింక్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, జస్ట్ వెయిట్. నెక్స్ట్ ఐషియన్ లిప్ ప్లాస్టర్. నెయిల్ పెయింట్స్ చూసారు కదా. సో నెయిల్ పెయింట్స్ లో డిస్క్లరేషన్ అంటే ఏంటి అంటే ఇది మీకు మీ కంప్లీట్ గా మీరు ఏదైనా స్నాప్స్ కానీ ఏదైనా ఫొటోస్ తీసుకునేటప్పుడు అందులోని ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, 190 రూపీస్. నెయిల్ పెయింట్ అనేది 6.33 టీవీ వస్తుంది దీనికి. అలానే నెయిల్ డిప్పర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో నెయిల్ పాలిష్ రిమూవింగ్ పర్పస్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే బ్లేడ్ తో గీచుతూ ఉంటారు, లేదనుకునంటే దాన్ని డిఫరెంట్ వేలో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నెయిల్ డెన్సిటీ తగ్గిపోతుంది, నెయిల్స్ కూడా ఇరిగిపోతాయి. ఓకే, సో ఇట్లాంటివి కాకుండా మనం కొంతమంది ఏం చేస్తారంటే చిన్న జాతరలో ఉన్నటువంటి చిన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్, సో వాటిని యూజ్ చేస్తారంటే 20, 30, 50 రేంజ్ క్వాలిటీ ఉన్నటువంటి ఏవైతే ఈ రిమూవర్స్ ఉంటాయో నెయిల్ పాలిష్ రిమూవర్స్ వాటిని యూజ్ చేస్తారు. వాటి వల్ల కూడా మీకు మొత్తం ఈ నెయిల్స్ అంతా కూడా వైట్ గా, ఇవ్వండి ఈ నెయిల్ అంతా కూడా వైట్ గా అయిపోతుంది. వైట్ పౌడర్ బూడిదలా వస్తుంది మీరు పెట్టుకున్న నెయిల్ పాలిష్ అనేది అవి యూజ్ చేయడం వల్ల. ఇట్లాంటిది ఏమీ లేకుండా బాగా నీట్ గా ఈజీగా 1 వాష్ లో క్లీన్ అయిపోవాలి అనుకున్నట్లయితే కనుక ఇది నెయిల్ డిప్పర్ అంటారు దీన్ని. ఇది మన దగ్గర స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి, ప్రతి పాయింట్ లోనే ఉంటాయి. ఫిట్నెస్ లేకపోతే కనుక మీరు డైరెక్ట్ బ్రాంచ్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది నెయిల్ డిప్పర్స్, జస్ట్ మన హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా మూవ్ చేస్తే, ఇలా ట్విస్ట్ చేస్తే చాలు. ఓకే, సో ఈ నెయిల్ డిప్పరు ఆల్రెడీ స్పంజ్ ఉంటుంది, అందులో స్పంజ్ లోని లిక్విడ్ ఉంటుంది. మీరు హ్యాండ్ జస్ట్ ఫింగర్ ఇలా పెట్టేసి ఇట్లా తిప్పితే చాలు,
ఇలా తిప్పి ఇలా బయటికి తీస్తే చాలు, ఆటోమేటిక్ గా మీ నెయిల్కున్న నెయిల్ పెయింట్ అంతా కూడా పోతుంది. ఇదంతా వైట్ గా కూడా మళ్ళీ ఏముంటుంది, చాలా ఈజీ క్లీనింగ్ అనమాట. ఇది మీకు జస్ట్ కాస్ట్ 275 రూపీస్, 9 పీవీ వస్తుంది, 9.17. ఓకే, ఇది కూడా విటమిన్ ఈ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ తో వస్తుంది. ఓన్లీ ఎసిటోన్ ఒక్కటే కాదు, విటమిన్ ఈ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా ఇందులో మీకు మిక్స్ అవుతుంది. స్వీట్ ఆల్మండ్ అంటే తెలుసు కదా మీకు, బాదం. ఓకేనా? అండ్ మన ప్రొడక్ట్స్ అసలు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన ప్రొడక్ట్స్ కి ఏ సర్టిఫికెట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ దీస్ 3 సర్టిఫికెట్స్ అన్నమాట. ఫస్ట్ సర్టిఫికెట్ ఈస్ పారాబిన్ ఫ్రీ. పారాబిన్ ఫ్రీ అంటే ఏంటి అంటే ఇది మీకు అసలు కెమికల్ అనేది కాదు, ఇది ప్యూర్లీ వెజిటేరియన్ రిలేటెడ్ గా దీన్ని మీరు తీసుకోవడం జరుగుతుంది. అలానే 100% క్రియాలిటీ ఫ్రీ, అనిమల్ కి సంబంధించినటువంటి ఎలాంటి కొవ్వులు ఇందులో ఆయిల్స్ కలపడం అనేది జరగలేదు. దిస్ ఇస్ క్రియాలిటీ ఫ్రీ. అండ్ దట్టు మన ప్రొడక్ట్స్ అనేవి అనిమల్ మీద టెస్ట్ జరగదు. చాలా బ్రాండ్ లో ఏంటి అంటే అనిమల్ మీద ఫస్ట్ ముందు మనం యూజ్ చేసే ఈ క్రీములన్నీ, పిల్లులు, ఎలకలు ఇవన్నీ వాడతాయి అనమాట. ఆ తర్వాత మనం వాడతాం. బేసిక్ గా బయట టెస్టింగ్లు వాటి మీద జరుగుతాయి, జంతువుల మీద, తర్వాత మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆర్ ప్రొడక్ట్ ఆర్ క్రియాలిటీ ఫ్రీ. వై? బికాస్ వీ డోంట్ యూజ్ ఎనీ అనిమల్ రిలేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. ఓకే, ఇక్కడ చూడండి, దేని మీద ఇలా హనీ బీన్ బొమ్మ ఉంటుంది. అంటే ఇలాంటి అనిమల్స్ మీద మనం దాన్ని టెస్ట్ కి వాడం, ఎందుకంటే అందులోని ప్రిజర్వేటివ్స్ హానికరం లేదు, అసలు లేనే లేదు. ఓకే, నెక్స్ట్ హలాల్ సర్టిఫైడ్ అంటే ప్యూర్లీ వెజిటేరియన్, పవిత్రమైనది అర్థం. ఓకేనా? సో ఈ హలాల్ సర్టిఫికేట్ చాలా కంపెనీస్ లో ఉండదు. యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ అండ్ యూటిలైజ్ దిస్ వర్డ్ ఆల్సో. ఓకే, సో మన ప్రొడక్ట్స్ హలాల్ ఫ్రీ కాబట్టి మనం పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసినప్పుడు కాస్మెటిక్స్ పెట్టుకోరు చాలా మంది, కానీ ఈ ప్రొడక్ట్స్ వాడచ్చు. ఎందుకంటే ఇందులో అనిమల్ కి సంబంధించిన నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఐటమ్ ఏది కూడా మిక్స్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఐ రూల్ ఐలైనర్ పెన్. ఇది ఉంది కదా, ఇది మీకు జస్ట్ ఇది 600 రూపీస్. ఇది పాతది ఇది, కానీ ఇది మీకు 600 రూపాయలు, మీకు 20 పీవీ వస్తుంది దీనికి. ఓకే, ఐ రూల్ పెన్, స్కెచ్ ఐలైనర్, ఇది పెన్ ఐలైనర్ అంటారు మన దాంట్లో. అలానే మస్కరా, ఇది మీకు 600 కాదు, 550 రూపాయలు మాత్రమే. అండ్ దట్ ఈ బ్రెజిల్స్, ఈ యొక్క బ్రష్ యొక్క బ్రెజిల్స్ ఉన్నాయి చూసారా, మస్కరా బ్రష్ బ్రెజిల్స్ చూడండి, చాలా ఫైన్ గా ఉన్నాయి, సన్నంగా ఉన్నాయి. ఇక్కడ మీకు మీ ల్యాషెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెప్పల్ని కోమ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే రెప్పలు చాలా పల్చగా ఉంటాయో సో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. పల్చగా ఉన్న రెప్పల్ని వాల్యూమింగ్ గా చూపించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే ఏదైతే కళ్ళు చాలా లోతుగా ఉంటాయో దాన్ని కొంచెం బ్రాడ్ గా చూపించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పోస్టర్ లో అమ్మాయి ల్యాషెస్ ఎంత ఒత్తుగా అయితే కనిపిస్తున్నాయో ఇది అప్లై చేసుకున్న తర్వాత మీ ల్యాషెస్ కూడా సేమ్ అంతే చక్కగా గ్రామటిక్ లుక్ లో కనిపించడం అనేది జరుగుతుంది. హై వాల్యూమింగ్ అంటారు, ఇలా ఉండేదాన్ని వాల్యూమింగ్ అంటారు అనమాట. సో ఇలా మీకు వాల్యూమింగ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇది మీకు లాంగ్ స్టే వాటర్ ప్రూఫ్ మస్కరా. సో వాటర్ ప్రూఫ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వాటర్ తో కడిగేసుకున్న ఫేస్ ఈ మస్కరా పెట్టిన రంగు అంతా కూడా మీ ముఖం మీద కవ్వడం అట్లాంటిది ఏమీ కూడా జరగదు. ఓకే, అండ్ వెరీ లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్ అంటే రెప్పలకి ఏదో మీరు రాసుకున్నారు అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే,
నెక్స్ట్ ఇది డీప్ డిఫైన్ కాజల్. ఇది మీకు జస్ట్ 190 రూపీస్ ఉంటుంది. ఈ కాజల్ డీప్ డిఫైన్ కాజల్ అంటే ఈ కాజల్ ఏదైతే ఉందో ఈ పెన్సిల్ డీప్ డిఫైన్ కాజల్ అంటారు. లిప్స్టిక్ బేస్ లో కనిపిస్తుంది మీకు, కానీ అది కాటన్ పెన్సిలే. సో ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి పెన్సిల్స్ ఇవన్నీ వాడటం రాదు కదా, అలాంటి వాళ్ళకి మీరు దీన్ని ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాసికల్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ప్రమోట్ చేయొచ్చు. మేకప్ రిలేటెడ్ గా స్టేజ్ షోస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే చాలా బ్రాడ్ గా కాజల్ అనేది పెట్టుకుంటారు, ఎక్కువ పెద్ద కళ్ళుగా డ్రా చేసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ పెన్సిల్ కన్నా కూడా దీన్ని మీరు ఇచ్చినట్లయితే ఎక్కువసేపు స్టే ఉంటుంది, జెట్ బ్లాక్ స్కిన్ మీద కనిపిస్తుంది. ఓకేనా? అండ్ అలానే ఇది ఏదైతే ఉందో ఇది ఐ పెన్సిల్, ఇందాక మీకు చెప్పాను కదా 220 రూపీస్ కాస్ట్, మీకు 9 PV వస్తుంది. అండ్ తర్వాత మేకప్ రిమూవర్. సో మేకప్ రిమూవర్ కూడా ఏంటి అంటే మీకు స్కిన్ మీద ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి, అలానే మీరు మేకప్ చేసుకున్న అది ఏదైతే ఆ క్రీమ్స్ ఇవన్నీ స్కిన్ మీద ఉండిపోతాయో దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది మీకు ఫేస్, ఐ, నెక్ ఇలాంటి ఏరియాస్ లోనైనా కూడా దీంతో మీరు మేకప్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. రీఫ్రెషనింగ్ గా ఉంటుంది స్కిన్ అనేది, లోపల వరకు వెళ్ళి మీకు స్కిన్ అనేది క్లీన్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కాస్ట్ ఇస్ సేమ్ అండ్ పీవీ కూడా సేమే. నెక్స్ట్ ఫౌండేషన్స్. సో ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఓల్డ్ ప్యాకింగ్, దిస్ ఇస్ ఓల్డ్ ప్యాకింగ్. న్యూ ప్యాకింగ్ ఏంటంటే ఇది మిస్టర్ ఆఫ్ మిలానో ఫౌండేషన్ న్యూ ప్యాకింగ్. ఇది సిరమ్ బేస్డ్ ఫౌండేషన్ అంటారు, ఇంక్లూడింగ్ SPF 15 తో వస్తుంది, అంటే సన్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో మీకు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ పపాయ అండ్ విటమిన్ E ఉంటాయి. సో పపాయ రూట్ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ స్కిన్ ని గ్లో పెంచడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ E ఫర్ స్కిన్ టైటనింగ్ కి మీకు